కార్లో రోడ్డుపై ట్రావెల్ చేయడం కామన్. కానీ ఓ లేడీ అంతకు మించి అంటూ దూసుకెళ్లింది. రోడ్డుపై కాకుండా రైల్వే ట్రాక్ పై కారు నడిపింది. ట్రాక్ పై కారు రావడం చూసి షాక్ అయ్యారు రైల్వే సిబ్బంది. వెంటనే ఆ మార్గంలో రావాల్సిన రైళ్లను ఆపేశారు. కారును అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆమె లెక్క చేయలేదు. డోంట్ కేర్ అంటూ ట్రాక్ పై కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది కారు వెంటపడి ఆపారు. కానీ కారు దిగేందుకు నిరాకరించింది ఆ లేడీ. దీంతో కారు అద్దాలు పగలగొట్టారు. ఆ క్రమంలో రైల్వే సిబ్బందిపై ఎలక్ట్రికల్ స్టిక్తో దాడికి ప్రయత్నించింది ఆ మహిళ. ఆమె చాలా వైలెంట్గా ఉండడంతో రాళ్లు విసిరారు సిబ్బంది. అలాగే కారులో నుంచి ఆ మహిళను బలవంతంగా బయటకు లాగారు. మద్యం మత్తులో కారు నడిపినట్టు గుర్తించారు. ఆమెను రైల్వే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం రైల్వే పోలీసుల అదుపులో ఉంది ఆ మహిళ. ఇదంతా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని కొడంగల్ రైల్వే ట్రాక్పై జరిగింది. మహిళను సాఫ్ట్వేర్ ఉద్యోగి సోనీగా గుర్తించారు. ఈ మధ్యనే ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి ఆమె డిప్రెషన్లో ఉందని అంటున్నారు కుటుంబ సభ్యులు. మానసిక ఒత్తిడితోనే ఇలా కారును రైల్వే ట్రాక్పై నడిపించిందా లేక మరే కారణం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. శంకర్పల్లి గేట్లో చూడు ఆయన మగోడు కారు తీసుకొని నెంబర్ ప్లేట్ ఏం లేవన్నా.